అన గతం తాలూకు గుర్తులు లెక్క శిలాఫలకాలపైనే ఉండిపోయినాయి. పనులేమీ కాలేదన్న. మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచిన తర్వాత వాటినెలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారన్న? తప్పకుండా. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగమైంది. అది అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అభివృద్ధి చేయలేదు కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ఇక్కడిక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నవి. సో డెఫినెట్‌గా ఇక్కడ అంటే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ పైప్‌లైన్ నిర్మాణం కావచ్చు, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ పనులన్నీ చేపట్టాల్సిన సందర్భం వచ్చింది. చేపట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంది కాబట్టి డెఫినెట్‌గా ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. అంటే మీరు గత దశాబ్దాల కాలం నుండి జరగని పనులు ఇప్పుడే చేపట్టడం జరుగుతుంది. ఎందుకు చేపట్టాల్సి వస్తుందంటే ఇదే రీజన్. అంటే గతంలో గతంలో ఏదైతే ప్రభుత్వం ఉన్నాయో ఆ ప్రభుత్వాలలో చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు కాని పనులు ఇప్పుడు చేపట్టగలుగుతున్నాం.